అంటే ఆమె ఆవేదనలో వాస్తవం ఉంది, అర్థం కూడా ఉంది. కాకపోతే అదే సమయంలో ఆమె కూడా అంటే ఆమెకు అనుభవ రాహిత్యంతో చేశారా, లేకపోతే ఇది ఏ రకంగా జరిగిందో కానీ మొత్తం మీద అయితే ఆమెకు వైసీపీ వ్యక్తి అన్న ముద్ర చాలా బలంగా పడిందని చెప్పాలి. కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ వ్యక్తి అని అనేసి అనేవాళ్ళు కదా సార్? అంటే బీఆర్ఎస్ వ్యక్తి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి పాటలు పాడింది ఆమె, ఆ తర్వాత వైసీపీకి పాటలు పాడింది. సో బీఆర్ఎస్ వ్యక్తి అనటానికి కూడా రీజన్ అసలుకి తెలంగాణ వాళ్ళు ఆమెను ఓన్ చేసుకున్నారు. వాస్తవానికి ఆమెది తెలంగాణకు కాదు, ఆమె అనంతపూర్ మహిళ. అనంతపూర్ ఒక గిరిజన కుటుంబానికి, లంబాడ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ అమ్మాయి పేరు అసలు పేరు సత్యవతి. సత్యవతి హెచ్ఎంటీవీలో నేను పనిచేస్తున్నప్పుడు హెచ్ఎంటీవీలో మేమే ఇంట్రడ్యూస్ చేసాం ఆ అమ్మాయిని. ఒక కాంపిటీషన్, మారుమోగిన పాట అని ఒక కాంపిటీషన్లో సత్యవతిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అందులో ఆమె గెలిచారు ఆ కాంపిటీషన్లో. మారుమోగి జానపద గీతాల పోటీ అనమాట అది. సో అందులో ఆమె విజయం సాధించిన తర్వాత ఆమె V6 అనే ఛానల్కి వెళ్ళటం, అక్కడ మంగ్లీ అనే ఒక పాత్రను ఆమె పోషించడం, అంటే రాజకీయాల్లోనే ఒక వెటకారంగా సాగే ఒక కార్యక్రమం. సావిత్రి ఇంకా సత్య ఇప్పుడు ఆ తర్వాత ఆ ప్రోగ్రాము తీన్మార్ మల్లన్న కానీ మంగ్లీ కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ తర్వాత రోజుల్లో ఆమె మంగ్లీ గానే ప్రసిద్ధి చెందింది. అసలు పేరు అందరూ మర్చిపోయారు. మంగ్లీ గానే ప్రసిద్ధి చెందింది. ఆమెకు ఒక పర్టికులర్ ఒక టిపికల్ వాయిస్ ఉంటుంది ఆమెకి, అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. దాని ద్వారా ఆమె ఈ జానపద గీతాలకు, అలాగే ఒక భక్తి పాటలకు, రాజకీయ పాటలకు ఆమె వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది. ఒక హై పిచ్లోకి ఎత్తుకోగలుగుతుంది ఆమె. సో దానివల్ల ఆమెకు విరివిగా అవకాశాలు వచ్చినాయి. భక్తి పాటలు పాడేది, ఆ తర్వాత రాజకీయ పాటల్లో కూడా బీఆర్ఎస్ కొన్ని పాడింది, ఆ తర్వాత వైసీపీకి పాడింది, తెలుగుదేశానికి పాడింది, అన్ని పార్టీలకు పాడింది. తెలుగుదేశంకి తప్ప మిగతా అన్ని పార్టీలకు ఆమె పాడింది. బీజేపీకి పాడింది, బీఆర్ఎస్కి పాడింది, వైసీపీకి పాడింది. అయితే ఈ క్రమంలో జరిగిన పొరపాటు ఏంటంటే ఆమెకు అనుభవం లేక ఆ రకంగా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా. పర్టికులర్ కావాలని ఒక పార్టీకి బాగా ఊదాలని అనుకోకపోయి ఉండొచ్చు, కానీ అనుకోకుండానే కొన్ని పరిణామాలు ఆమెకు వైసీపీ మనిషి అన్న ముద్ర వేసే వైసీపీకి పాటలు పాడింది. 2019లో ఆమె పాడిన ఒక పాట వైసీపీకి కొన్ని కోట్ల వ్యూస్. ప్రతి రాజకీయ కార్యక్రమంలో ఆ పాట పాడించారు. ఆ పాట ప్రసారం అవుతూ ఉండేది. రాజకీయ ప్రచారం మొత్తం కంటిన్యూస్గా ఆ పాట మారుమోగుతూనే ఉండేది. సో చాలా సూపర్ హిట్ అయింది, అదొకటి. దాని తర్వాత ఆమెను జగన్మోహన్ రెడ్డి పిలిచి అభినందించడము, ఆ తర్వాత SVBC ఛానల్కు ఆమెను ఒక మెంబర్గా వేయటము, ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి పర్టికులర్గా వైసీపీ మనిషి అన్న ఒక ముద్ర పడింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారికి పాటలు పాడను అన్నదని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ ప్రచారంలో నిజం లేదని ఆమె ఇప్పుడు చెప్తా ఉన్నారు. నన్ను ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు కూడా సంప్రదించలేదు, నేను వైసీపీ మనిషి అనుకుని నన్ను సంప్రదించలేదు, తెలుసో తెలియకో ఒక పార్టీకి నేను అలా తోయబడ్డాను, నేను అన్ని పార్టీల నుంచి వచ్చే అవకాశాలు కోల్పోయాను. జనసేన పార్టీకి ఆమె పాడలేదు, అలాగే తెలుగుదేశం పార్టీకి పాడలేదు, ఎవరు పాడించుకోలేదు ఆమెతోటి. సో నిజంగా కూడా ఆమె కొన్ని అవకాశాలను కోల్పోయి ఇప్పుడు అనంత శ్రీరామ్ ఉన్నాడు. అనంత శ్రీరామ్ వైసీపీకి రాశాడు పాటలు, టీడీపీకి రాశాడు పాటలు, జనసేనకి రాశాడు పాటలు, కానీ ఆయన మీద ఏం ముద్ర లేదు కదా. నల్గొండ గద్దరు ఉన్నాడు. నల్గొండ గద్దరు అసలు అన్ని పార్టీలకు పాడేశాడు. నల్గొండ చివరికి జనసేనకు పాడాడు, తెలుగుదేశం పాడాడు, వైసీపీకి పాడాడు, ఇక్కడ బీఆర్ఎస్కి పాడాడు, బీజేపీకి పాడాడు. కేవలం మంగ్లీని జగన్మోహన్ రెడ్డి పిలిచి అభినందించడం ఇది కారణం ఎక్కడ వచ్చిందంటే నల్గొండ గద్దరు పాడినా, లేకపోతే అనంత శ్రీరామ్ రాసినా, ఇంకెవరు పాడినా వాటి పట్ల రాకుండా ఈమెకు మాత్రం ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఆమెను పర్టికులర్గా అభినందించడం, ఆమెను SVBC ఛానల్లో ఒక మెంబర్గా ఆయన వేయడంతో ఆమెకు రాజకీయ మరక అంటింది అని చెప్పాలి. అంటే జగన్ గారి హయాంలోనే SVBC ఛానల్ కి ఈవిడెన్ మెంబర్ గా చేశారు. సో దాన్ని ఆమె ఎక్కడ ఎగ్జిబిట్ చేయలేదు, కానీ ఆమె చెప్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా ఎగ్జిబిట్ చేసుకోలేదు, ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, ఇట్లా మెంబర్ అయ్యానని చెప్పి ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే అది నేను చాలా తర్జన పడ్డాను, అసలు తీసుకోవాలా వద్దా అని. లేదు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఆయన్ని ఖచ్చితంగా తీసుకోవాలి కదా, కాదనద్దు, భగవంతుడు ఇచ్చిందని చెప్పి తీసుకున్నాను. అంటే ఈ పరిణామ క్రమంలో ఒకదానికొకటి అటాచ్ అయ్యి చివరికి మంగ్లీ వైసీపీ అనే ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు పడిపోవడంతో 2024లో ఆమె చెప్తున్న లెటర్ ప్రకారం ఆమె చెప్తుంది అంటే 2024 అసలు ఏ పార్టీకి రాజకీయ పాటలు పాడొద్దని నిర్ణయించుకున్నాను, ఆ రకంగా పాడలేదు అన్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే మంగ్లీ అనుకోకుండా వైసీపీకి దగ్గరైంది, అది వాస్తవం.
ఆ అమ్మాయికి వైసీపీ అంటే ప్రేమ, తెలుగుదేశం అంటే కోపం ఉండకపోవచ్చు, ఆర్టిస్ట్ ఉన్నాయనే నేను అనుకోను. ఒక కళాకారిణిగా వాళ్ళు ఎక్కువ ప్రోత్సహించారు ఆ అమ్మాయిని, ఆటోమేటిక్గా వాళ్ళతో అసోసియేట్ అయింది. ఇది ఆ అమ్మాయికి కొంచెం నష్టం కలిగించిందేమో అనిపిస్తుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఫైర్ అయ్యారు.